జిల్లా వీకోట మండలం పాపేపల్లి జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తున్న సీఐ లింగప్ప మరియు ఎస్ఐ బాబువారి బృందం పాపేపల్లి సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పల్సర్ బైక్ లో ఇద్దరు వాహనంలో రావడంతో పోలీసులు వారిని గమనించి ఆపకుండా వెళ్లడంతో అనుమానం వచ్చిన పోలీసులు వెంబడించి వాళ్ళని పట్టుకోవడంతో వారిని విచారించగా ద్విచక్ర వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్నారని వాళ్ళు చెప్పడంతో వాళ్ళని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా తమిళనాడు రాష్ట్రం పెన్నంబట్ సమీపంలో 9 ద్విచక్ర వాహనాలను పెట్టినట్లు పోలీసులు చెప్పడంతో అక్కడికి వెళ్లి ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని ఈ రోజు ముద్దాయిలను అరెస్ట్ చూపించి రిమాండ్ కు తరలించారు. అనంతరం డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ చిన్న వయసులోనే జల్సాలకు అలవాటు పడి ఇలా ద్విచక్ర వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి యువకులు వాళ్ళ భవిష్యత్తులో నాశనం చేసుకోకూడదని అంటూ డీఎస్పీ సూచించారు. గత 2 నెలలుగా వీకోట మండలం చుట్టుపక్కల కొన్ని మోటార్ బైక్స్ దొంగతనాలకి గురవుతున్నాయని చెప్పేసి మామూలు కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మార్నింగ్ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. మన వీకోట టౌన్లోనే పాపిపల్లి మిట్ట విఎస్ఆర్ కళ్యాణ మండపం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే అటు నుంచి 2 వ్యక్తులు బైక్స్లో వచ్చారు. వాళ్ళు ఆ 2 వ్యక్తులు పోలీస్ వాళ్ళని చూసి మళ్ళీ వెనక్కి తీసుకొని వెళ్ళిపోతుంటే మళ్ళీ మా వాళ్ళు వెంబడించి వాళ్ళు పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని పట్టుకున్నాక వాళ్ళ పేర్లు ఏంటి అని విచారిస్తే ఒకరి పేరు కే ప్రభు, ఇంకొకరి పేరు డి కార్తీక్. సో వీళ్ళిద్దరు కూడా తమిళనాడుకు చెందిన వాళ్ళే. గతంలో వీళ్ళిద్దరి మీద కూడా కార్తీక్ మీదనే దాదాపుగా 9 కేసెస్ ఉన్నాయి. ప్రభు మీద అయితే ఎలాంటి కేసులు లేవు. ఆయన ఇప్పుడు మన దగ్గర రికవర్ అయినటువంటి ఈ 9 కేసెస్లో 7 కేసెస్లో అతను ఉన్నాడు. 9 కేసెస్లో కార్తీక్ అతను ఇద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కలిసి. సో వాళ్ళిద్దరి వచ్చినప్పుడు వాళ్ళిద్దరి దగ్గర ఉన్నటువంటి 2 బైక్స్ని స్వాధీనం చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి పేరు నెంబర్కి పోయి మిగతా 7 వెహికల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. కాట్రేనికోన మండలంలోని గేట్ సెంటర్, కాదికుప్ప, దొంతికూరు తదితర ప్రాంతాల్లో ఆర్ఎండ్బి రోడ్డుపై పశువులు స్వైరవిహారం చేస్తున్నాయి. రోడ్డుపైనే కొలువు తీరుతున్నాయి. సంబంధిత పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో రోడ్డుపై వెళ్లే వారిని తరుముతున్నాయని ప్రాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత పశువుల యాజమాన్యంపై పోలీసులు కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు. పశువులను విచ్చలవిడిగా వదిలేస్తున్నారు. దానివల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి, అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. గతంలో అలాగే ఒక విఆర్ఓ గారు మేక అడ్డొచ్చి పడిపోయే సంఘటన ఉంది. ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసిన 3 రోజులకే ఆయన చనిపోయినారు. ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. దానివల్ల ఈ పంచాయతీ వాళ్ళు వాళ్ళ పశువుల యజమానుల మీద కేసులు పెట్టి వాళ్ళ పశువులను వాళ్ళు కట్టుకునేటట్టు చేసి వాళ్ళు లేదంటారా వాళ్ళ మీద వైవై కేసు పెట్టి వాళ్ళకి యాక్షన్ తీసుకోవాల్సిందిగా పంచాయతీ వాళ్ళని కోరుచున్నాం. పల్లంకూరు నుండి కాట్రేనికోన వరకు ఆంబోతులు, ఎద్దులు రోడ్ల మీదకి వచ్చి విపరీతంగా ఉంటున్నాయి. అయితే చాలామంది కూడా యాక్సిడెంట్కి గురవుతున్నారు. మొన్నే మా అబ్బాయి కూడా ఆంబోతుకి గుద్ది బండితో సహా పడిపోయడం జరిగింది. ఇది చాలా దారుణంగా ఉన్నాయి. దాని యొక్క యజమానులు, ఆవులు యజమానులు వాళ్ళకి ఒక కంప్లైంట్ రూపంలో వాళ్ళకి తెలియజేసి వాళ్ళని కొంచెం అదుపులో పెట్టేలాగా ప్రభుత్వం వారు మేల్కొంటారని, ఈ కాట్రేనికోన మండలంలో చాలా సమస్యగా ఉంది, దాన్ని పట్టించుకుంటారని కోరుతున్నాం. ఐడియల్ యూత్ మూవ్మెంట్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 5 నుండి 14 వరకు ఆదర్శ యువత ఆదర్శ సమాజం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ స్థానిక ఐవైఎం ఆఫీస్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యమ పోస్టర్ ను ఐవైఎం రాష్ట్ర అధ్యక్షులు కరీముల్లా ఖాన్, జిల్లా బాధ్యులు చాన్ బాషా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐవైఎం సిటీ ప్రెసిడెంట్ ఖలీల్, వైస్ ప్రెసిడెంట్ అక్బర్ బాషా, జునైద్, షాను, హరీస్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. ఐడియల్ యూత్ మూవ్మెంట్ సంస్థ యువకుల్లో పనిచేసేటువంటి సంస్థ. ఇది వాళ్ళని ధార్మికంగా మరియు నైతికంగా తీర్చిదిద్ది ఒక నవ సమాజ నిర్మాణాన్ని రూపకల్పన చేయాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి ఒక యువ సంస్థ. ఇవాళ ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శ యువత ఆదర్శ సమాజం అనేటువంటి నినాదంతో ఒక రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ఇవాళ యువకులు గమ్యరహితమైనటువంటి జీవితం గడుపుతూ తమ ఉనికిని మర్చిపోయి తమ శక్తి సామర్థ్యాన్ని సరైనటువంటి రీతిలో వినియోగించుకోలేకపోతున్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని ఐడియల్ యూత్ మూవ్మెంట్ యువకులు తమ ప్రగతిపై శ్రద్ధ వహిస్తే సమాజం కూడా ఒక ఉన్నతమైనటువంటి సమాజంగా రూపొందించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి యువకులలో తమ శక్తి సామర్థ్యాన్ని నైతికంగా మలుచుకోవాలని, ధార్మికంగా ఉన్నతంగా మెలగాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఒకవేళ మనం మానవ చరిత్రని ఒకసారి పరిశీలిస్తే ఏవైతే ఉద్యమాలు ప్రారంభించబడ్డాయో, ఏ ఉద్యమాల ద్వారానైతే సమాజం ఉన్నతంగా రూపకల్పన జరిగిందో అది కేవలం యువకులు, అదేవిధంగా అణగారిన వర్గాల ద్వారా మాత్రమే సమాజం ఉన్నతంగా రూపకల్పన జరిగింది. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్కని భరత్ రామ్ ప్రచార రథాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ దహనం చేశాడని చెప్పడం చాలా దారుణమని వైసీపీ కార్యకర్తలు జగన్ ను దేవుడిలా పూజిస్తారని, అటువంటి పనులు చేయడానికి ఎప్పుడు సాహసించారని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కొర్నాని అను యాదవ్ అన్నారు. స్థానిక కోరుకొండ రోడ్లో ఉన్న నివాసంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రచార రథంపై జగన్ ఫోటోతో పాటు వైసీపీ ఫ్యాన్ గుర్తు కూడా ఉందని, అందువల్ల ఈ ఘటనకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్న వ్యక్తికి అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఎప్పుడు వచ్చాడు, ప్రాథమిక సభ్యత్వం ఉందా లేదా అన్న విషయాన్ని కూడా నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. నా పేరు అను యాదవ్. నేను బీసీ స్టేట్ మహిళా అధ్యక్షురాలు. నేను 2009 నుంచి నేను వైఎస్ఆర్ పార్టీలో వర్క్ చేస్తున్నాను, ఒక కార్యకర్తగాను, ఒక నాయకురాలుగాను. మరి గతంలో చూసుకున్నట్టయితే మేము ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో పడ్డాము. ప్రజెంట్ ఏం జరుగుతుందంటే ఇక్కడ సిచ్యువేషను రాజమండ్రిలో పరిస్థితి చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాను. ఇప్పుడు మాత్రం సీఎం అయిన తర్వాత కూడా మాకు కొద్ది కష్టంగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం కానీ, అనేక విషయాలు చర్చించడం కానీ చాలా కష్టమైంది. అయితే ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఎవరో వస్తున్నారు కార్యకర్త అని చెప్పుకుంటున్నారు, ఒక ఇది కూడా ఉండట్లేదు. వాడు కార్యకర్తని వస్తున్నాడు కానీ అది మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అయితే కాదు. ఈ రీసెంట్ గా మరి మార్గాని భరత్ గారు వ్యాన్ తగలెట్టారు. అది వ్యాన్ మీద మన ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరి గుండెల్లోనైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. నిరుపేదల పక్షాన ఉన్న అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరు కూడా నిరుపేదల పక్షాన్నే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన దేవుడు. రాజమండ్రి రూరల్ మండలం నామవరం బి బ్లాక్ లో మానవీయ ఐక్య సేవ వృద్ధాశ్రమాన్ని మిత్రుడు తానేటి శ్రీనివాస్ నెలకొల్పి నిరాధరణకు గురైన వృద్ధులను ఆదరించి హక్కున చేర్చుకోవడం అభినందనీయమని బ్లూ ఆర్మీ సంస్థ నిర్వాహకుడు నేతల నాని అన్నారు. ఆశ్రమాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ, మిత్రుడు తలుపుల కోరిక మేరకు ఈ ఆశ్రమాన్ని సందర్శించాక ఒక పక్క మరో పక్క ఆనందం కలుగుతున్నాయని అన్నారు. కనీ పెంచి ఆలన పాలన చూసి పిల్లలకు ఏమైనైతే తల్లడిల్లిపోయి తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా వదిలేయటం బాధ కలిగిస్తుందన్నారు. ఇలాంటి వారందరినీ ఆదరించి వారికి 2 పూటల భోజనం పెట్టి వారికి ఆరోగ్య సమస్యలు వస్తే వైద్యం చేయించడం సామాన్య విషయం కాదన్నారు. ఇందుకు శ్రీనివాస్ ని అభినందిస్తున్నానని ఆయన చెప్పారు. ఎలా చూడన్నా ఎలా చూడండి మద్దం బాస్తారా బాయ్ ఎలా చూడండి మన అన్నారా మాట్లాడుకుందమ్మా అయితే ఇటు కూర్చోనా లోపలికి. మీకు పిల్లలు ఉన్నారా? ఎంతమంది పిల్లలు? కొడుకులా కూతుర్లా? కొడుకు కూతురునా? మరి చూడలేదు. ఎలా చూడండి సార్. ఓకేనా. అందరికీ నమస్తే. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నామవరం అనేటువంటి గ్రామంలో ఉన్నాను. ఇక్కడ అన్న శ్రీనివాస్ అన్న ఒక ఆశ్రమాన్ని రన్ చేస్తున్నారని చెప్పి
నాకు అత్యంత సన్నిహితుడు, నా మిత్రుడు అన్న తలుపులు గారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాత మాలవిక ఐక్య సేవ వృద్ధాశ్రమం అని చెప్పి ఒక ఆశ్రమాన్ని నేను విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనసు చాలా వేదన కలిగించి చాలా భారంతో మాట్లాడుతున్నాను నేను ఈ మాటలు. ఎందుకంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, భూమి మీదకి మనం రావడానికి కారణమైనటువంటి తల్లిదండ్రులు, వాళ్ళు మనల్ని ఎంత ప్రేమగా పెంచుంటారు. చిన్నప్పుడు మనకి ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చి ఉంటే వాళ్ళు ఎంతగా తలడిల్లిపోయి ఉంటారు. ఇవాళ అలాంటి తల్లిదండ్రులను వదిలేసి కనీసం పట్టించుకోకుండా, బాధ్యత లేకుండా ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళని, అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళని, పిల్లలు వదిలేసినటువంటి వాళ్ళని చేరదీసి ఆశ్రమంలో పెట్టి 2 పూట్ల భోజనం పెట్టడమే కాదు, వారి ఆరోగ్య సమస్యలు చూస్తూ ఉన్నారు. వీళ్ళ సొంత డబ్బులతో వీళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ వీళ్ళ కోసం కొంతమంది వాలంటీర్లను ఏర్పాటు చేసి వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ప్రతిరోజు మిమ్మల్ని వచ్చి ఈ సేవా సంస్థలని ఆదుకోమని నేను చెప్పను. ఈ సోషల్ మీడియా ద్వారా ఎన్నో సేవా సంస్థలు మీరు చూసుంటారు, ఎంతోమందికి మీరు సాయం చేస్తుంటారు, మీ గుప్పులు విప్పుంటారు, ఎంతోమంది మీరు ఆదుకుని ఉంటారు. కానీ ఇవాళ నేను చెప్తా ఉన్నాను, చాలా ఆశ్రమాల్లో డేట్లు ఖాళీ లేక, మా అబ్బాయి పుట్టినరోజు అండి, మా అమ్మాయి పుట్టినరోజు అని చెప్పి డేట్లు ఖాళీ లేక నెల రోజుల ముందు, 2 నెలల ముందు డేట్లు బుక్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కనీసం వాళ్ళకి తినడానికి తిండి లేదు. కనీసం ఇదేమి పెయిడ్ అంటే డబ్బులు ఇచ్చి పెట్టుకున్నటువంటి ఆశ్రమం కాదు. నిరుపేదల్ని, పిల్లలు వదిలేసినటువంటి తల్లిదండ్రులు తీసుకొచ్చి వీళ్ళు పోషిస్తూ ఉన్నారు. మీరు వ్యర్థంగా ఖర్చు పెట్టేది. ఈ నెల 7వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక శ్యామలానగర్ రామాలయం సెంటర్ నుంచి జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభమవుతుందని ఇస్కాన్ రాజమండ్రి మందిర కమిటీ చైర్మన్ శివానంద నిమాయ దాస్ చెప్పారు. ఇస్కాన్ లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా పూరిలో జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు. ఇస్కాన్ మందిరంలో కూడా జగన్నాథ స్వామి కొలువై ఇక్కడ కూడా ప్రతి ఏటా రథయాత్ర నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. ఇక సాధారణంగా రథయాత్ర అంటే ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారని, అయితే జగన్నాథ స్వామిని రథయాత్రలో మూల విరాట్ను ఉంచుతారని ఆయన చెప్పారు. చాలా వైభవంగా జరుగుతుంది పూరీ క్షేత్రంలో. సో మనకి ఇక్కడ శ్రీ జగన్నాథ స్వామి ఉన్నారు మన మందిరంలో. ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం మనకి జూలై 7వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. వైటెంక్షన్ రామాలయం దగ్గర నుంచి, ఏవి అప్పారావు వైటెంక్షన్ రామాలయం దగ్గర నుంచి మనకి ఈ యొక్క ప్రొసెషన్ ఏదైతే ఉందో శ్రీ జగన్నాథ స్వామి బలభద్ర సుభద్ర సమేతంగా సోదరులతో కలిసి ఈ యొక్క రథోత్సవాన్ని మనం ఇక గోరక్షణపేట మీదుగా మనం జాంపేట, పల్లి బస్ స్టాండ్, తర్వాత మహాకాళేశ్వర టెంపుల్ నుంచి ఇస్కాన్ వరకు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాజమహేంద్రవరం రూరల్ ఆంధ్ర సింహం ప్రతినిధి గత నెల 28వ తారీఖు జరిగిన ప్రచార వాహన దగ్ధం ఘటనపై రాజమహేంద్రవరం జిల్లా కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో డీఎస్పీ కిషోర్ మాట్లాడారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచార వాహనం దగ్ధం కేసు ఛేదించామని, భరత్ రామ్ ముఖ్య అనుచరుడుగా ఉంటూ మార్గం ఎస్టేట్ నందు ఎక్కువ సమయం ఉండే దంగేటి శివాజీ నిందితుడు అని డీఎస్పీ పేర్కొన్నారు. ఇక ఎన్నికల్లో ఘోర పరాజయం చూసినటువంటి భరత్ పై వచ్చేలా ప్రచార వాహనం దగ్ధం చేసినట్లుగా నిందితుడు శివాజీ ఒప్పుకున్నాడని తెలిపారు. ప్రజల్లో ఉన్న మంచి పేరు చెడగొట్టాలని వైఎస్ఆర్ పార్టీకి సానుభూతి పొందేలా ఉద్దేశపూర్వకంగానే చేసినట్లుగా శివాజీ ఒప్పుకున్నాడని డీఎస్పీ చెప్పారు. గట్టిగా చెప్పబడుతుంది. ఈ 4 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ 4 టీమ్స్ కూడా ఎవరు చేశారని ఐడెంటిఫై చేసిన క్రమంలో
ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఒక పర్సన్ ఐడెంటిఫై చేశాము. అతని పేరు దంగేటి శివాజీ. ఇతనుకి ఇండస్ట్రియల్ జగదీశ్వరి ఇండస్ట్రియల్ అనే అల్యూమినియం కంపెనీ ఉంది. ప్రొపరేటర్ అతనికి ఈ తాడితోటలో ఉంది. ఇతను ఈ శివాజీ అనే అతను ఒక 6 months నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తగా ఉంటున్నారు. అదేవిధంగా మాజీ ఎంపీ భరత్ గారి యొక్క తండ్రి గారి అయిన నాగేశ్వరరావు గారి ముఖ్య అంచులుగా ఉంటూ మోస్ట్ ఆఫ్ ద టైం మార్గాని ఎస్టేట్లో స్పెండ్ చేసేవారు. ఈ 2024 జనరల్ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం, టీడీపీకి అధికారం రావడంతో ఈ శివాజీ అతను ఎక్స్ఎంపీ గారి యొక్క అభిమానంతో, అదేవిధంగా టీడీపీ శ్రేణులకు ప్రజల్లో ఒక మంచి పేరు వస్తుందని చెడగొట్టాలనే ఉద్దేశంతో 28 నైట్న రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు వాళ్ళ ఫ్రెండ్స్తో అక్కడ ఏదైతే రచ్చబండ ఉందో అక్కడ డ్రింక్ చేయడం జరిగింది. డ్రింక్ చేసిన తర్వాత అతను అక్కడి నుంచి బయలుదేరి తాడితోటలో ఉన్న అతను అల్యూమినియం షాప్ వద్దకు వెళ్ళి అతను ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం షాపు దగ్గర ఉన్న మోటార్ సైకిల్ ఉంది ఇతనికి. ఆ మోటార్ సైకిల్ నుంచి కొంత పెట్రోల్ అనేది ఒక కవర్లోకి తీశాడు. అదేవిధంగా ఆ షాప్ పక్కన ఏదైతే ఇంకొక షాప్ ఉందో అక్కడికి వెళ్ళి కాకినాడ జిల్లా పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఆషాఢ మాసం పురస్కరించుకుని జూలై 5వ తేదీ నుండి ఆగస్టు నెల 10వ తేదీ వరకు జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయని సహాయ కమిషనర్ మరియు ఈవో సిహెచ్ రామ్మోహన్ రావు తెలిపారు. గురువారం రాత్రి అమ్మవారి జాగరణ ఉత్సవం, జానపద సాంస్కృతిక కార్యక్రమాలు అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప దంపతులు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రాజప్ప దంపతులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, ఆలయ చైర్మన్ చింతపల్లి బ్రహ్మాజీ, ఆలయ వేద పండితులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् परिडान्निकाय विद्महे महाशक्त्यै च धीमहि तन्नो वरुणे प्रचोदयात् श्री महागणाधिपतये नमः। श्री परिडम्बवारि देवस्थानं కాకినాడ జిల్లా పెద్దాపురం శ్రీ మరిడమ్మవారికి జ్యేష్ఠ బహుళ అమావాస్య నుంచి అమ్మవారికి 37 రోజులు అమ్మవారికి అతి వైభవంగా ఉత్సవములు జరుగుతాయి. ఈ ఉత్సవంలో భాగంగా ఆదివారము, గురువారము, శుక్రవారము, మంగళవారము కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క అమ్మవారిని దర్శించినట్లయితే వాళ్ళ యొక్క మనసులోని కోరికలు తీరుతాయని చెప్పని భక్తుల యొక్క విశ్వాసం. అలాగే మన మరిడమ్మ అమ్మవారి దేవస్థానం నందు ప్రతి మఖా నక్షత్రమునకు అమ్మవారికి పంచామృతాభిషేకము, అలాగే పౌర్ణమి రోజున మన మరిడమ్మ అమ్మవారికి విశేషముగా చండీ హోమము. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో అన్నపూర్ణ అథెంటిక్ హోటల్ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్లు శనివారం ఉదయం ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపార రంగంలో హోటల్ వ్యాపారం విస్తారంగా వ్యాపిస్తుందని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి పథకం కల్పించే మార్గంలో హోటల్ వ్యాపారం ఒకటని తెలిపారు. ఇక వ్యాపార భాగస్వాములైన రాము, సాయి, గణేష్, నాని హోటల్ వ్యాపారంలో దినదిన ప్రవర్తమానంగా వెలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హోటల్ యాజమాన్య కుటుంబ సభ్యులు, పలువురు టీడీపీ, జనసేన, వైసీపీ కార్యకర్తలు
అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లైట్ లేండి బ్రదర్ గారు. ఈరోజు ఏలూరులో నూతనంగా అన్నపూర్ణ మీన్స్ వాటర్ సాయి, దాము, నాని, గణేష్ మరి మిత్ర బృందం అంతా కూడా కొత్తగా ఏదైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారో ముందుగా వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని వాళ్ళకి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు లేకపోయినా సరే స్వయంగా వ్యాపారం చేసుకోవాలి. ఏలూరు నియోజకవర్గంలో కూడా హోటల్ వ్యాపారానికి మంచి లాభదాయకమైన ఇది ఉన్నాయి. ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్ అవడం వల్ల అనేక మంది ఏలూరు నుంచి రావడం జరుగుతుంటుంది. అందరూ కూడా బయటే అన్నీ చేస్తుంటారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మరి ఎక్కడైతే ఫుడ్ బాగుంటుందో అక్కడికి జనం అంతా కూడా వస్తుంటారు. ఎన్ని హోటల్స్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ అందరికీ కూడా లాభదాయకంగానే ఉంది. మరి కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా అందరికీ కూడా వ్యాపారస్తులందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటుంది. తప్పనిసరిగా ఈ వ్యాపారంలో వాళ్ళు రాణించాలి. ముందు ఇంకా ఒక గ్రూప్ ఆఫ్ హోటల్స్ స్థాయికి వీళ్ళు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నాను. సో ముందుగా ఆంధ్ర ఆథెంటిక్ రెస్టారెంట్ ఓపెనింగ్కి ఇన్వైట్ చేసిన ఈ హోటల్ పార్ట్నర్స్కి, సాయి, దాము, నానిగారు, గణేష్ గారికి అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఎప్పుడైతే లోపలికి వచ్చిన అంబియన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్లో ఉంది. మరి మెన్యూ కూడా చూసాను నేను. సో ఇండో చైనీస్ మెన్యూ ఐటమ్స్ కూడా బాగున్నాయి. ఒకటే సజెషన్, సో క్వాలిటీ మెయింటైన్ చేయండి. ఫుడ్ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా అది లాస్లోకి వెళ్ళదు. యాజ్ లాంగ్ యాజ్ మీరు కస్టమర్స్కి రీజనబుల్ రేట్లో, అఫోర్డబుల్ రేట్లో మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఈ రోజు కడప జిల్లా నూతన కలెక్టర్ గా లోతేటి శివశంకర్ గారు కలెక్టర్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా అర్చక పురోహిత అధ్యక్షులు, అర్చక సంఘం నాయకులు పిడతల గోపాలకృష్ణ శర్మ, బ్రాహ్మణపల్లి చంద్రమౌళి శర్మ, అజయ్ శర్మ, శ్రీధర్ శర్మ, కిషోర్ శర్మ, కౌశిక్ శర్మ, సాయి మిత్ర శర్మ పాల్గొన్నారు. ప్రజా